నేను మంచో చెడ్డది కదని మీ అందరికీ నాతో పరిచయం ఉంది 40 సంవత్సరాలు బట్టి. 40 సంవత్సరాలు బట్టి మీ సేవ చేసుకుంటున్నాం. వేదికన్న తెలుగుదేశం అందరూ కూడా మిమ్మల్ని ఒక విషయం అడగమంటారా? సార్ కూడా ఉన్నారు కాబట్టి పెద్ద ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అనకాపల్లి ఎంపీ సీట్ గురించి అందరితో పాటు మా అబ్బాయి కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు సార్. మీకు పెట్టుకున్నారు సార్. సార్ దగ్గర అప్లికేషన్ ఉంది, దాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలనలో అమ్మవారి దయ వల్ల, మన మాడుగుల అమ్మవారి దయ వల్ల కానీ సీట్ వస్తే నన్ను ఎలాగ ఆదరించారో మా అబ్బాయిని కూడా మీరు అందరూ కూడా ఆదరించమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ నా కోరిక ఒకటే, ముందే చెప్పాను, ఏ ఒక్క వ్యక్తి పేదరికంలో లేకుండా పేదవాళ్ళందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అది నెంబర్ 1. ఆ తర్వాత పేదవాళ్ళు ఎందుకు ధనికులు కాకూడదు, వాళ్ళని ధనికులు చేసే బాధ్యత పోర్టు రిచ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. నా ఆశయం ఒకటే, తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలో అగ్రజాతిగా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది నా ఆకాంక్ష. అది చేశా. హైదరాబాద్ ఈరోజు దేశంలోనే నెంబర్ 1 సిటీగా ఉంది. మన వాళ్ళు, మన పిల్లలు మీ ఊర్లో కూడా ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచమంతా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఇక్కడుండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ మాడుగుల నియోజకవర్గంలో ఈ మీటింగ్ను బ్రహ్మాండంగా చేశారు. ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఇక్కడ పనిచేసిన వాళ్ళ మీరు చూస్తే ఇన్ఛార్జిగా పివిజి కుమార్ గాని, పైలా ప్రసాద్ గాని, రామానాయుడు గాని అందరూ బాగా పనిచేశారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మళ్ళీ ఒకరికే ఎమ్మెల్యేగా సీట్ ఉంటుంది. ఎవరుంటారో మళ్ళా జనసేన, తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంటాం. జనసేనకి ఇచ్చినా, తెలుగుదేశానికి ఇచ్చినా, ఈ ముగ్గురులో ఏ ఒక్కరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలి. తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. దానికి మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తామని గట్టిగా చెప్పండి. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఒక అడుగు వేయండి, నేను 100 అడుగులు వేస్తా. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే శక్తి, సామర్థ్యం మాకుంది. చేసుకుందాం, అధైర్యపడాల్సిన పని లేదు. 5 ఏళ్లలో రాష్ట్రం 25-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. బయట అందరూ ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. ఆ సిగ్గుమాలిన పని చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇక్కడ నేను కొన్ని పిలిపిస్తాను. ఉత్తరాంధ్ర పరిరక్షణ కోసం అంటే రా కదిలిరా అని మీరు చెప్పాలి. పిడికిలి బిగించి చెప్పాలి. ఉత్తరాంధ్ర పరిరక్షణ కోసం, రైతుల సంక్షేమం కోసం, యువత ఉద్యోగాల కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడానికి రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. మనందరి జీవితాలు బాగుపడాలి. వస్తారు కదా? నమ్మకమేనా? ఇంటింట్లో చర్చ జరగాలి. ఒకరు 10 మందికి చెప్పాలి, 10 మంది 100 మందికి చెప్పాలి, 100 మంది 1000 మందికి చెప్పాలి. కడాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవాలి, క్లీన్ అవుట్ అయిపోవాలి. ఈ ఎండలో మీరున్నారంటే నాకు నమ్మకం పెరిగిపోయింది. మీరు ఇదే మారిగా నేను చెప్పింది అర్థం చేసుకొని ముందుకు రండి. నా శక్తి పెంచుకుంటా, కొండనైనా సరే బద్దలు చేసి మీ రుణం తీర్చుకుంటా. నమ్మకమేనా అని అడుగుతున్నా మిమ్మల్ని.
యువత రోషం ఉందని అడుగుతున్నా. ఏమమ్మా మీరు, ఏం తమ్ముళ్ళు మీరు? రైతులు అందరం ఒకటి అవుదాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది. దానికి మేము నిమిత్త మాత్రులం. మేము ముందుకు వస్తాం. మీరు నడిపించేది మీరే, శాసించేది మీరే, గెలిపించేది మీరే. ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీదేనని మరొక్కసారి విన్నవించుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.